కళ్యాణ్ వారాహి దీక్ష వెనుక అసలు ఉద్దేశం ఇదే. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయంగా మరోసారి నిష్ఠతో కూడిన వారాహి విజయ దీక్షను చేపట్టారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ప్రసిద్ధి మంగళాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక అర్చనలు నిర్వహించిన అనంతరం ఆయన ఈ దీక్షను ప్రారంభించారు. గురుముఖంగా స్వీకరించిన మంత్రోపదేశ ఆచరణ కోసం పవన్ కళ్యాణ్ ఏటా జ్యేష్ఠ మాసం చివరిలో లేదా ఆషాఢ మాసం ప్రారంభంలో వచ్చే వారాహి నవరాత్రుల సమయంలో ఈ దీక్షను క్రమం తప్పకుండా స్వీకరిస్తూ ఉంటారు. శ్రీ వారాహి అమ్మవారి పరిపూర్ణ ఆగ్రహం కోసం ప్రజాక్షేమం అలాగే పాలనాపరమైన ఆటంకాలు తొలగిపోవాలని కోరుకుంటూ ఆచరించే ఈ వారాహి విజయ దీక్షను సాధారణంగా 11 రోజుల పాటు అత్యంత కఠినంగా పాటిస్తారు. ముఖ్యంగా సమాజంలో దృష్టి దోషాలు, శత్రు భయాలు తొలగిపోవటానికి తలపెట్టిన ప్రజా పనుల్లో విజయం సాధించడానికి ఆయన ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నారు. ఈ 11 రోజుల దీక్షా కాలంలో పవన్ కళ్యాణ్ ఎంతో నియమితమైన జీవితాన్ని గడుపుతున్నారు. సో ఇందులో భాగంగా ఆయన ఎలాంటి ఘనరూప ఆహారాన్ని తీసుకోకుండా కేవలం పాలు, పండ్లు, ఇతర ద్రవహారాన్ని మాత్రమే స్వాతిక ఆహారంగా స్వీకరిస్తారు. ప్రతిరోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి 2 పూటలా కూడా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. దీక్షా సమయంలో కేవలం నేలపైనే శయనిస్తారు. విధి నిర్వహణకు అనుగుణంగా సాధారణ జీవితాన్ని గడుపుతూనే నిత్య అనుష్ఠానాలు, ధ్యానం, అమ్మవారి స్తోత్ర పఠనం చేస్తారు. సో ఎక్కువగా చందనవర్ధం వస్త్రాలను ధరిస్తారు. కేవలం అమ్మవారి ఆరాధనతోనే సరిపెట్టకుండా సనాతన ధర్మ పరిరక్షణ కోసం పవన్ కళ్యాణ్ వారాహి డిక్లరేషన్ కూడా ప్రతిపాదించారు. సో దీని ద్వారా అన్ని మతాల పట్ల సమాన గౌరవం చూపటం, సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుల ఏర్పాటు, అలాగే దేవాలయాల్లో ప్రసాదాల స్వచ్ఛత కోసం ప్రత్యేక ధృవీకరణ వంటి విప్లవాత్మక అంశాలను ఆయన తెరపైకి తీసుకురావడంతో ఈ దీక్షకు రాజకీయంగా, ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత చేకూరింది.